నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే. చాలా మంది ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏముంటాయని చెప్పేసి ఆస్పిరెంట్స్ చూస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ బ్యాంకింగ్స్ అని. అసలు ఈ మధ్యకాలంలో ఉండవా అనుకునేటువంటి ఆలోచన కూడా ఒకటి ఉంది. సో రీసెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా జనవరి నుంచి జూన్ వరకు నోటిఫికేషన్స్ ఏమి ఉండవు అని అనుకుంటారు, కానీ ఫిబ్రవరి 16వ తారీఖు మంచి నోటిఫికేషన్ ఒకటి వస్తుందండి. అది ఆర్బీఐ అసిస్టెంట్స్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జాబ్ అండి. సో అది 16th నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 11వ తారీఖు నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 9వ తారీఖు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, ఎలా ఉండబోతుంది సార్ అదే? అంటే చాలా మంది ఆర్బీఐ అనగానే కొంచెం వెనకడు వేసేటువంటి పరిస్థితి. అంటే అదేదో పెద్ద ఉద్యోగం అనుకుంటారు. యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టార్లో క్లరికల్ జాబ్లో బాగా తక్కువ స్టాండర్డ్ ఉండేటటువంటి పేపర్ అండి అది. అంత తక్కువ స్టాండర్డ్ లో ఉన్న పేపర్ మనం అసలు చూడను కూడా చూడం. అయినా కానీ అది ఏ రకంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారో తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే అన్ని క్లర్క్ ఎగ్జాముల్లోనూ కట్ ఆఫ్ మార్కులు మనకు వచ్చేటప్పటికి 60% నుంచి 80% వరకు ఉంటాయండి. ఓకే, బట్ ఆర్బీఐ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ 98.5 మార్క్స్ కట్ ఆఫ్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే 100 మార్క్స్కి 98.5, అంటే ఆ 98.5 కట్ ఆఫ్ అంటే మిగతా ఎగ్జామ్లు ఎక్కడ చూడమండి అసలు. అయితే ఆ కట్ ఆఫ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. పేపర్ చాలా తక్కువ స్టాండర్డ్ లో ఉంటుందండి. కరెక్ట్ గా చెప్పాలంటే 7th క్లాస్ చదువుకునే పిల్లోడు చేయగలుగుతాడు. బట్ 7th క్లాస్ పిల్లోడికి మనకి డిఫరెన్స్ ఏం రావాలంటే 7th క్లాస్ స్టూడెంట్కి 2 గంటలు కావాలండి ఆ పేపర్ చేయడానికి. బట్ అక్కడ ఉండే టైం 60 మినిట్స్ అండి. అంటే ఇక్కడ స్పీడ్, విపరీతమైన స్పీడ్ రావాల్సి ఉంటుందండి. అంటే మామూలు ఎగ్జామ్స్లో అయితే అర్థమెటిక్ 35 ఉంటే 30 చేసినా సరిపోతుంది. బట్ దీంట్లో 35కి 35 చేయాల్సిందేనండి. కారణం ఏంటంటే 98.5, అంటే ఒక బిట్ చాలు, ఒక బిట్ వదిలేసినా ఆ మార్క్ రాదండి మనకి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత వర్క్ చేయటానికి ఎంత కంఫర్టబుల్గా, ఎంత లుక్రేటివ్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఎలా సాలరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జోనే అప్లై చేసి ఉద్యోగం తెచ్చుకున్నారు అనుకుందామండి. ఓకే, హైదరాబాద్ జోన్లో 2 చోట్ల ఉన్నాయండి ఆర్బీఐలు. వన్ ఈజ్ ఇన్ హైదరాబాద్, రీసెంట్గా విజయవాడలో స్టార్ట్ చేశారండి. అంటే అమరావతిలో చేయాలి, టైం బీయింగ్ విజయవాడలో స్టార్ట్ చేశారు. సో నేను హైదరాబాద్ బ్రాంచ్ గురించి మాట్లాడుకుందాము. హైదరాబాద్లో నగర నడిబొడ్డున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అవును, ఇంకా అక్కడ తప్పించి వేరే చోట లేదు. అంటే మనం రోజు ఆఫీస్కి సర్వీస్లో రిటైర్ అయ్యే వరకు మనం వెళ్ళాల్సిన ఆఫీసు ఏంటి అనేది మనకు తెలుసు. ప్రమోషన్ వద్దు అనుకుంటే లైఫ్ టైం అక్కడే పనిచేయచ్చు. రెండోది నగర నడిబొడ్డున క్వార్టర్స్ ఉన్నాయండి. అవును, ఎంత అందమైన క్వార్టర్స్ అంటే, ఎంత కంఫర్టబుల్ క్వార్టర్స్ అంటే, ప్రమోషన్ వద్దు అనుకునేంత బాగుంటాయండి. ఇది క్లర్క్ ఉద్యోగం అక్కడే చేసేసి ప్రమోషన్ వద్దు అనుకునేంత కంఫర్టబుల్గా ఉంటాయి. సో కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు టెన్షన్ లేకుండా కొంచెం ఇష్టపడి పనిచేసి, నంబర్ ఆఫ్ టెస్ట్లు అండి, అక్కడ ఎక్కువ ఏమి చేసేది లేదండి. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, స్పీడ్ రావాలి. అంటే ఆ స్పీడ్ అంటే ఈజీ రావటం అంటామండి మేము. చెయ్యి అలవోకగా అలా వెళ్ళిపోతా ఉండాలి లెక్క చేసుకుంటూ. ఆ ఈజీ వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్ అద్భుతమైనటువంటి జాబ్ అండి. ఓకే, సో రీసెంట్ నోటిఫికేషన్ అయితే అది రాబోతుందండి. ఫిబ్రవరి 16th వస్తుంది. ఏప్రిల్ 11వ తారీఖు ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి. జూన్ 9వ తారీఖు మెయిన్స్ ఎగ్జామ్ అండి. ఎలా సార్, మీ దగ్గర ప్రాక్టీస్ టెస్ట్ల కోసం అని చెప్పేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? మేము ఆల్రెడీ ఇవాళ 49th టెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ అండి. మా పిల్లలకి ఆల్రెడీ చెప్పున్నాము. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 8 వారాలు అవుతుందండి. మనం ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. ఓకే, సో ఆ స్టేజ్కి అందరూ వచ్చి ఉండకపోవచ్చు, కానీ చాలా మంది ఆ స్టేజ్లో ఉన్నారండి. ఇది 98.5 ఫుల్ మార్కులు తెచ్చుకునేటటువంటి పిల్లలు ఉన్నారండి ఈ రోజుకే. అంటే ఇవాళ టెస్ట్ పెట్టినా సెలెక్ట్ అయ్యే పిల్లలు చాలా మంది ఉన్నారు మన దగ్గర. గ్రేట్ సార్.
సో ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే అడ్మిషన్ డెఫినెట్ గా అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి నంబర్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే బ్యాచ్ డీటెయిల్స్ అన్ని డెఫినెట్ గా వాళ్ళకి చెప్తాము. ఈవెన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.